హై వ్యూయర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. ఎంఎస్ ఎక్సెల్ ఈ వీడియోలో మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏందో చూడండి. ఇప్పుడు జనరల్గా ఎక్సెల్లో నెంబర్స్ అనేది టైప్ చేస్తాం కదండి. ఇప్పుడు నార్మల్గా నేను ఏదైనా మనం నెంబర్స్ టైప్ చేసేటప్పుడు ఈ సెల్ ఫార్మేట్ వచ్చి మనకి జనరల్ ఫార్మేట్లోనే ఉండిద్దండి. అదే కనుక నెంబర్ ఫార్మేట్లో కనుక ఉంటే మనకి పాయింట్ తర్వాత డెసిమల్ వాల్యూస్ వస్తాయి. డిఫాల్ట్గా 2 వాల్యూస్ వస్తాయి. అలా నేను డెసిమల్ వాల్యూస్ కూడా మనం టైప్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకేనా? అలా 1 అది నార్మల్గానే తీసుకునిద్ది. అండ్ 0.5 ఈ విధంగా 0.75 ఇలా మామూలుగా తీసేసుకోవచ్చు. ఓకేనా? లేదండి ఆ డెసిమల్ వాల్యూస్ అవసరం లేదు, తీసేయాలి, మనం టైప్ చేసినా అవి నార్మల్ వాల్యూస్ లాగే రావాలనుకుంటే దానికి కూడా సెట్టింగ్ ఉంది. మనం సెలక్షన్ చేసి పర్టికులర్ సెల్స్ని సెలక్షన్ చేసి ఫార్మేట్ సెల్స్లోకి వెళ్ళండి. Ctrl+1 షార్ట్ కట్. ఇక్కడ నెంబర్లోకి వెళ్ళి డెసిమల్ ప్లేసెస్ అనేది ఇక్కడ 2 అని ఉంది కాబట్టి పాయింట్ తర్వాత 2 వాల్యూస్ వస్తున్నాయి. ఇక్కడ నేను 0 ఇచ్చాను. అండ్ యారో కీస్ అయినా వాడచ్చు. ఓకేనండి, మనకి పాయింట్ తర్వాత ఎలాంటి డెసిమల్ వాల్యూస్ రావు. ఇక్కడ మీరు టైప్ చేసుకోవచ్చు. మనం డెసిమల్ వాల్యూస్ టైప్ చేసినా అది నార్మల్ వాల్యూ లాగే కన్వర్ట్ అవుతుంది. కానీ ఇక్కడ 0.5 అంతకన్నా ఎక్కువగా టైప్ చేస్తే అది నెక్స్ట్ వాల్యూగా కన్వర్ట్ అవుతుంది. 2.7 అన్నాను, అదిగోండి 3గా. అలా ఇక్కడ నేను 5.4 అన్నాను, అదిగోండి ఫస్ట్ టైప్ చేసిన వాల్యూ లాగే నార్మల్గా తీసుకుంది. అంటే 0.5 లోపు ఇస్తే అది నార్మల్గానే తీసేసుకునిద్ది. అలానే నేను 1 లోపు టైప్ చేస్తున్నాను. నేను ఇక్కడ 0.8 ఇచ్చాను, 0.5 కన్నా ఎక్కువ ఇచ్చాం కాబట్టి ఇలా తీసుకుంది. 0.3 ఇచ్చాను, 0.5 కన్నా తక్కువ ఇచ్చాం కాబట్టి 0గా తీసుకుంది. కానీ ఇక్కడ ఇంకో సెట్టింగ్ యూజ్ చేస్తున్నాను, దానివల్ల యూజ్ ఏంటో ఒకసారి చూడండి. ఇక్కడ ఒక సెట్టింగ్ అనేది అప్లై చేశానండి. ఆ సెట్టింగ్ ఏంటంటే 1 కన్నా ఎక్కువగా టైప్ చేస్తే విత్ డెసిమల్ వాల్యూస్ టైప్ చేసినా అది నార్మల్గా తీసుకునిద్ది. అండ్ 1 లోపు మనం విత్ డెసిమల్ వాల్యూస్ టైప్ చేసిన ఆ డెసిమల్ వాల్యూస్ కూడా డిస్ప్లే అవుతాయి. ఎగ్జాంపుల్ నేను 5 ఇచ్చాను, మామూలుగానే 4.5 ఇచ్చాను, అండ్ అలానే 6.3 ఇచ్చాను, అలానే 1 ఇచ్చాను, అలానే 0.75 ఇచ్చా, ఇదిగోండి 0.10, అలానే 1.5 ఇదిగోండి. అంటే 1 కన్నా ఎక్కువగా టైప్ చేస్తే అది డెసిమల్ వాల్యూస్ అనేది రావట్లేదండి. నేను 1.35 ఇచ్చా, తీసుకోవటం లేదు. కానీ 0.90 ఇచ్చాను, ఇదిగోండి తీసుకుంది. అంటే 1 లోపు టైప్ చేస్తే డెసిమల్ వాల్యూస్ వస్తున్నాయి. 1 కన్నా ఎక్కువగా టైప్ చేస్తే ఏమవుతుంది, ఎలాంటి డెసిమల్ వాల్యూస్ రావట్లేదు. మరి దీనికి ఎలాంటి సెట్టింగ్ యూజ్ చేసాం అనేది ఒకసారి చూద్దాం. చూడండి వ్యూయర్స్, ఈ సెట్టింగ్ చేయాలన్నా మీరు ఫార్మేట్ సెల్స్లోకి వెళ్ళాలండి. ఇప్పుడు నేను పర్టికులర్గా ఈ సెల్స్ మొత్తాన్ని సెలక్షన్ చేసి Ctrl+1 ప్రెస్ చేసి ప్రీవియస్గా మనకి నెంబర్లోకి వెళ్ళిపోయి ఇక్కడ డెసిమల్ వాల్యూస్ రాకూడదు అనుకుంటే ఇక్కడ నేను 0లో పెట్టేసుకున్నాను. దీని తర్వాత కస్టంలోకి వెళ్ళి ఓకేనా, ఇక్కడ నేను కండిషన్ ఎలా వాడుతున్నానంటే చూడండి, ఓపెన్ బ్రాకెట్ <1 ఒకటి కన్నా తక్కువగా టైప్ చేస్తే క్లోజ్ బ్రాకెట్ 0.00 ఆ పాయింట్ తర్వాత 2 డెసిమల్ వాల్యూస్ రావాలి, :0 ఈ విధంగా ఇచ్చేసి ఓకేనండి. చూడండి ఈ విధంగా ఇవ్వాలి. అదే కనుక మీరు <5 ఇచ్చారనుకోండి, 5 లోపు వాల్యూస్ వస్తే వాటికి డెసిమల్ వాల్యూస్ వస్తాయి. అదే 10 ఇస్తే 10 లోపు ఇచ్చిన వాల్యూస్కి డెసిమల్ వాల్యూస్ వస్తాయి అనమాట. 5 కన్నా ఎక్కువ ఇస్తే ఎలాంటి డెసిమల్ వాల్యూస్ రావు. ఇప్పుడు ఓకేనండి. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ 52 ఇచ్చా, మామూలుగానే తీసుకుంది. 1 ఇచ్చా, ఓకే. 0.75 ఇచ్చా, ఇదిగోండి 0.35 ఓకేనా. అండ్ 1.9 ఇదిగోండి మళ్ళీ నార్మల్ వాల్యూగా కన్వర్ట్ అవుతుంది. అంటే ఒకే సెల్స్లో మనం విత్ డెసిమల్ వాల్యూస్, వితౌట్ డెసిమల్ వాల్యూస్ కూడా ఈ విధంగా యూజ్ చేయొచ్చు. వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. లైక్ చేశారంటే నలుగురికి షేర్ చేసినట్లే. అలానే యూట్యూబ్ ఛానల్ ఎంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.